కిందోడు పైనోడిని మెచ్చుకోవాలా మంచోడు అంటే, పైనోడు దయగలిగిన వ్యక్తి అయితే మంచి అంటారు. పైనోడు కిందోడిని మెచ్చుకోవాలంటే కిందోడు నమ్మకమైన వాడైతే మంచోడు అంటారు. తోటోడు మెచ్చుకోవాలి అంటే అతన్ని గౌరవించి అతని మంచిని హృదయపూర్వకంగా మనము కోరుకుంటున్న వారమైతే ఈయన చాలా మంచోడండి, ఎప్పుడు నా మంచిని కోరుతాడండి అంటారు. తాగినా, తిరిగినా, సిగరెట్లు కాల్చినా, ఏ పనులు చేసినా కిందోడి మీద దయ చూపినప్పుడు, పైనోడికి నమ్మకంగా పనిచేసినప్పుడు, పక్కనోడు మంచిని కోరినప్పుడు నేను మంచోడిని అయిపోనా? నాలో ఎన్ని పర్సనల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా నేను వీళ్ళందరిలో మంచివాడిని అయిపోతాను. అందుకని అన్నాను, మంచి అనేది మనుషుల నుంచి మంచి కావాలి. యేసు ఎలా ఎదిగాడు? వయసునందునో జ్ఞానమందునో దేవుని దయలోనో మనుషుల దయలోనో వర్ధిల్లుచుండెను. కాబట్టి ఫైనల్గా నేను దేవునికి ఇష్టడుగా ఉండాలంటే దేవుడు రెండు కోరుతున్నాడు మన దగ్గర నుంచి. యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలో యేసయ్య అన్నాడు, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెదకాలి, ఆ తర్వాత మనకు కావాల్సినవన్నీ అనుగ్రహింపబడుతుందని.